యేసయ్యానా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతని నామము ఘననీయము యేసయ్యానా హృదయ నీవే కదా
స్పందన నీవే కదా. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు మీరు బైబిల్ తీమనిగా చెప్పింది. ఎలీషా సేవ చేస్తున్నటువంటి రోజుల్లో ఎలీషా ఈ లోకంలో ఆ షోమ్రోను ఆ పరిసర ప్రాంతాల్లో, కర్మేలు, బేతేలు ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి రోజుల్లో ఎలీషా శిష్యులు విస్తారంగా ఉన్నారు. వారు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ప్రాంతాల్లోకి వెళ్ళి శిష్యుల గుంపుని తయారు చేస్తూ ఉన్నారు. సంఘాలు సేవ విస్తరిస్తా ఉంది. ఈ ఎలీషా శిష్యులందరూ కలిసి ఒక చోట కూడుకుని సేవా కార్యక్రమాల్లో పాలు పొందేటటువంటి సమయంలో ఆ శిష్యుల్లో ఒకడు, మనం భోజనం తయారు చేసుకుందామండి, నేను వంటలు బాగా చేస్తాను, ఈరోజు మనం విందు చేసుకుందాం, నేను స్పెషల్ వెరైటీ ఆ కూరలు భోజనాలు తయారు చేసి పెడతాను అని చెప్పాడు. సరే పలానా అతను చేస్తాడంటని అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి తయారు చేస్తున్నారు. ఇతను ఒక పొలంలోకి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూశాడట. వెర్రి ద్రాక్ష చెట్టును చూసి అది మంచి ద్రాక్ష చెట్టు అనుకుని దాని గుణమెరుగక ఆ ద్రాక్ష చెట్టు ఆకులన్నీ కోసుకొచ్చాడండి. శుభ్రంగా దాన్ని తరిగి కూరగాయలు తరిగినట్టుగా కుండలో వేసి కూర వండాడు. అంటే ఆకుకూరలో చేసేదానికి పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళిన వాడు దాని గుణం తెలియదంట అతనికి. కారణం ఏంటంటే అది వెర్రి ద్రాక్ష చెట్టు. మంచి ద్రాక్ష చెట్టుకి వెర్రి ద్రాక్ష చెట్టుకి తేడా తెలియనివాడు శిష్యుడే, విశ్వాసే, దేవుని బిడ్డే, రాత్రింపగళ్ళు దైవ సేవకులతో తిరిగేవాడే. కానీ వాడు పొలంలో తిరుగుతాడు. దాని గుణమెరుగక మంచిదేదో చెడుదేదో తెలియక ఆ వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు కోసుకొచ్చి కూర వండటం ప్రారంభించి, ఆడు తినేది కాకుండా అందరికి నేను స్పెషల్ చేస్తానని చెప్పాడు. అందరికి మొత్తానికి కోసి కూర వండాడు. బాగా చక్కగా ఉడికింది. ఘమ 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 ఘమలాడుతా ఉంది. మరి ఏమి వేశాడో, ఎట్లాంటి వాసనలు వచ్చాయో వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. మామూలుగా వంట వండిన వాళ్ళు ఎవ్వరూ ముందు తినరు, మీకు తెలుసో లేదు. స్త్రీలు కానీ పురుషులు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో చేసినప్పుడు కానీ వంట వండిన వాళ్ళు పొరపాటును కూడా ముందు తినరు. ఎందుకో తెలుసా? ముందు తిన్న వాళ్ళు బతికితే, ఆరోగ్యంగా ఉంటే, విరోచనాలు పట్టకుండా ఉంటే, కడుపులో నొప్పి రాకుండా ఉంటే, అందరైపోయిన తర్వాత చివరని తింటాడు అతను, ఆమె గాని ఆయన గాని. అప్పుడప్పుడు మా మీద కూడా మాకు విశ్వాసులు గాని, మా సిస్టర్లు గాని, సేవకులు గాని మా మీద ప్రాక్టీస్ చేస్తారు కొన్ని వంటకాలు. అవి ఉడకొచ్చు, ఉడకపోవచ్చు, చెమడొచ్చు, మాడొచ్చు.
ఏమండి ఏమైనా అవ్వచ్చు, కానీ ముందు మా మీద ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ఎవరైనా సరే వంట తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వంట వండారంటే ముందు ప్రజలకు పెట్టి వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు తింటారు. కానీ వీడేం చేశాడు తెలుసా? ఆత్రపోడు. అందరికీ స్పెషల్ చేశానని చెప్పాడా? ఆ కుండలన్నీ పెట్టుకున్నారా? శిష్యులందరూ కూర్చుని వరుసలకు కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారా? ఆమేన్ అని అనగసరికే వీడు నోట్లో పెట్టేశాడు. నోట్లో పెట్టకసరికే వెర్రి కేకేశాడు. అప్పటి వరకు పాస్టర్ గారు, అయ్యా సహోదరులారా, ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఓ అన్న, ఓ అక్క అని చెప్పేవాడు. ఇప్పుడు వెర్రి కేకేశాడు. కారణం ఏంటంటే వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులే దాని గుణమెరుగకు కోసుకొచ్చాడు. ఇప్పుడు వీడికి వెర్రి పట్టింది. అయ్యా ఈ కుండలో విషమున్నది, ఈ కుండలో విషముంది, దీన్ని ముట్టద్దు. తిన్నారో దెబ్బకు చేస్తారు. ఇప్పటికే నా నోరు అయ్యో భయంకరమైపోయింది, నా నాలుక తిరిగిపోతుంది, నేను బతుకుతానని చూస్తాను, నాకు అర్థం కావట్లేదు. దైవజనుడా ఈ కుండలో విషముందని వెర్రి కేకలు వేస్తున్నాడు. ఏమైంది వాడికి? విషయం ఉందంటే బాబు ఏదైనా బలిపడింది ఏమో చూడండి, లేకపోతే ఇంకేమైనా జరిగింది ఏమో చూడండి అంటున్నారు వాళ్ళు. కాదు, విషయం ఎందుకుంటుంది దాంట్లో? ఇతను ఏం చేశాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఏం ఆకులు తెచ్చావు? వెరైటీ చేస్తున్నానన్నావు, మంచిగా కూర వండుతానన్నావు, మంచి విందు భోజనం పెడుతున్నానన్నావు, ఇంతమంది దేవుని బిడ్డలను తీసుకువచ్చి ఇక్కడ పెట్టావు, ఏం చేశావు అని అడిగితే, అయ్యా నిన్న పొలంలోకి పోయాను బాబా. ఏ పొలంలోకి? మరి ఆ పొలంలోకి వెళ్ళావు, ఏ చెట్టు ఆకులు కోసుకొచ్చావు? ద్రాక్ష చెట్టు ఆకులు బాబు అన్నాడు. దాన్ని తీసి ఒక్కొక్కటి చూస్తా ఉంటే అది ద్రాక్ష చెట్టు కాదట, పిచ్చి ద్రాక్ష చెట్టు ఉందట, వెర్రి ద్రాక్ష చెట్టు ఉందట. ఇతనికి ద్రాక్ష చెట్లంటే అన్ని ఒకే రకంగా ఉంటాయి అనుకుంటున్నాడు. ఈ రోజున చాలా మంది కూడా దేవుని బిడ్డలు సంఘం అంటే ఏదైనా ఒకటే అనుకుంటున్నాడు. ప్రార్థన అంటే ఎక్కడ చేసినా ప్రార్థనే అనుకుంటున్నారు. రక్షణ అంటే ఎలా పొందినా రక్షణే అనుకుంటున్నారు. దాని గుణం ఎరగట్లేదు. అందుకే కుటుంబాల్లో ఇంటికి వెళ్లేసరికి, అన్నం తిందాం అనుకునేసరికి భయంకరమైన గొడవలు, సమస్యలు, శోధనలు, కష్టాలు, భయంకరమైన రోగాలు. కారణం ఏంటంటే నీవు పొలములోకి వెళ్ళావు, కానీ ఆ పొలములో ఉన్న ద్రాక్ష చెట్టు అది మంచిదా చెడ్డదా నీకు తెలియలేదు. బైబిల్లో రాస్తుంది ఏంటంటే ద్రాక్ష చెట్టు సంఘానికి పోల్చారు. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్షవల్లి యేసయ్యని, తీగలు శిష్యులని, కొమ్మలు రెమ్మలు విశ్వాసులని, వీళ్ళందరూ కలిసి సంఘంగా జీవిస్తే దానిలో ఫలాలు వస్తాయని, అది దేవుని ప్రేమను బట్టి వీళ్ళందరూ ఐక్యత కలిగి జీవించి సహవాసం ద్వారా ఆత్మ ఫలాలు వస్తాయని బైబిల్ వాక్యం చెబుతున్నటువంటి నగ్న సత్యం. అది పొలములోకి వెళ్ళాడు, ఆ గుణమెరుగంటున్నటువంటి వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను కోసుకొచ్చాడు. చదవండి ఆ మాటలు బైబిల్లో. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తలు శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి.
అంతకు ముందున్న మాటలు చదవండి. ఆ వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొచ్చి కొండలో వేసి కూరండాడు. వీడికి ఎందుకండి కూరాకులు చేసే పని చెప్పండి. పొలంలోకి వెళ్ళినాడు, ద్రాక్ష చెట్టు ఏదో వెర్రి ద్రాక్ష చెట్టు ఏదో తెలియదు. ఈ రోజున రక్షించబడి ఉన్నామని, ప్రార్థనకు వెళ్తున్నామని, మేము దేవుని బిడ్డలమని చెప్పుకునే వాళ్ళలో సంఘం అంటే ఏంటో, సహవాసం అంటే ఏంటో నీకు తెలుసా? అందుకే నీ జీవితంలో, నీ కుటుంబంలో విషం. తిండిని తినలేకపోతున్నావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, నీ కుటుంబంలో సమాధానంగా ఉండలేకపోతున్నావు, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు, వెర్రి కేకలు వేసుకుంటున్నావు. అయ్యా, ఈ కుండలో విషయమైనది, దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఎన్ని వారాలు రావాలి బాబు? నీ చర్చికి రావాలంటే ఎట్లా రావాలి బాబు? బాప్తిజం తీసుకోవాలా? మీరు చెప్పే వాక్యం ఇంకొక విధంగా ఉంది, నాకు తెలిసిన వాక్యం ఇంకొకటి విధంగా ఉంది. నాకు తెలిసిన చెట్టు వేరు, మీరు చెప్పే ఆ అనుభవాలు వేరు అని చెప్పి మీ జీవితాలలో దాని గుణం ఎరుగక ఇంకా చేదు అనుభవాలలో, ఇంకా విషపు అనుభవాల్లో, ఇంకా వెర్రి పెట్టినటువంటి అనుభవాల్లో మీ జీవితాల్ని మీరు నాశనం చేసుకుంటూ, పాడు చేసుకుంటూ ఉన్నారా? లేక ఆత్మ సంబంధమైన సంఘం ఏదో, సహవాసం ఏదో, దాని గుణం ఎరిగి ఆ కూర, ఆ భోజనం, ఆ ఉన్నతమైనటువంటి అనుభవం నీ జీవితానికి మాధుర్యంగా మారేటట్లుగా నీవు చేసుకుంటున్నావా? అప్పుడు దైవజనుడు ఉన్నాడు, ఆ వెర్రి ద్రాక్ష చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ప్రజలందరూ చచ్చిపోయేట్టుగా చేశావు అని తిట్టి, ఈ కుండలో ఉన్న విషయం పోవాలి అంటే మెత్తని పిండి తీసుకురామన్నాడండి. ఏంటది? మెత్తని పిండి తీసుకురామంటున్నాడు. మెత్తని పిండి తీసుకురావాలంటే రోట్లో వేసి దంచాలి. ఇప్పుడు ఏ మిషన్లోనైనా వేసామనుకోండి, పిండి మెత్తగా రాదు. అది ఏ మిషన్ అయినా కావచ్చు, ఏమండి, ఏ మిషన్ అయినా కావచ్చు. మిషన్లో వేస్తే మాత్రం పొరపాటును కూడా అది పిండి కాదు. మీరు ఆలోచన చేసుకోండి. ఆ మిషన్లో వేస్తాను, ఈ మిషన్లో వేస్తానని చెప్పేసి మిషన్స్ లో వేయకూడదు, దంచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మిషన్లో వేసినా పలుకు తగులుతూనే ఉంటది. రవ్వ తయారవుతుంది కానీ పిండి తయారు కాదు. ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఏంటది? అత్రాసులో ఇది తయారు చేస్తారు. ఆ మెత్తగా దంచి మెత్తని పిండి చేయడం చేతగా వీళ్ళు ఎక్కడ మిల్లులో పడుచుకొని చేస్తారు. అవి ఇరగబడిపోతా ఉంటాయి. దోశలను చేస్తారు, ఎక్కడ ఇరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నీవు ఆ మిషన్లో ఈ మిషన్లోంచి తీసుకురాకూడదు. నీవు దంచి తీసినటువంటి మెత్తని పిండి బాగా నలగొట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దంచి తీసినటువంటి ఆ మెత్తని పిండి తీసుకొచ్చి దీనిలో కలపాలి. మెత్తగా అయిందనుకో దేంతోనైనా ఐక్యపడుతుంది. మెత్తన కాలేదనుకోండి దేంతో కాలేదు. నువ్వు బాప్టిస్ట్ మిషన్కి వెళ్ళినా, పెంతెకోస్తు మిషన్కి వెళ్ళినా,
ఏమంటే సిఎస్ఐకి వెళ్ళినా, ఆర్సీఎంకి వెళ్ళినా, ఏ మిషన్కి వెళ్ళినా మిషన్లో దంచినంత మెత్తగా రాదు. అపోస్తులు ప్రవక్తల దగ్గర పడ్డామనుకో వాళ్ళు దంచుతారు. ఆమేన్. యాజకుడు దంచి తీసినటువంటి నూనెనైనా, దంచి తీసినటువంటి పిండినైనా మెత్తని పిండిని తీస్తాడంతే. వీళ్ళు అంటారు మేము ఆ మిషన్లోకి వేస్తాం, ఈ మిషన్లోకి వేస్తామయ్యా, అక్కడైతే బాగా వస్తాయి, ఇక్కడైతే త్వరగా అయిపోతాయా, అర్ధ గంటలో అయిపోతాయా అంటే నువ్వు ఏ మిషన్లో కానీ తీసుకెళ్లి పెట్టు, అది మెత్తగా మాత్రం రాదు. పలుకు తగలకుండా పొరపాటును కూడా ఉండదు. నీ కుండలో ఉన్న విషం పోవాలి అంటే దంచి తీసినటువంటి మెత్తని పిండి ఆ కుండలో కలపాలి. ఆమేన్. హల్లెలూయా. వీడు వెర్రి ద్రాక్ష చెట్లు కోసుకొచ్చి ఆ కుండలో విషం ఉంటే ఆ కుండలో ఉన్న విషయాన్ని విరుగుడు కూడా దైవజనుడు చెప్తే అంటాడు, అయ్యా దంచి తీసి అంత మెత్తగా చేయాలని మాకు కుదరలేదు నాయన, అక్కడ పోయి మిషన్లో పట్టించుకొస్తాను, ఇక్కడ పోయి ఆ మిషన్లో పట్టించుకొస్తాను, అక్కడే త్వరగా అయిపోతాయా, ఇక్కడే త్వరగా అయిద్దయ్యా, ఆ తర్వాత సినిమాకి కూడా వెళ్ళొచ్చయ్యా అంట. నువ్వు మిషన్లో కాదు, దంచి తీసినటువంటి ఆ మెత్తని పిండి తీసుకొచ్చి ఈ కూరలో వేస్తే అది కలిసిపోయి ఆ పిండి ఆ కూరలో ఉన్న విషయాన్ని కొట్టివేసి మాధుర్యంగా మారుస్తుంది. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ తిండిని, నీ కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాని గుణం ఎరుగక చదవండి ఆ మాటలు, నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయో లేదో చూడండి. 40వ వాక్యమా 41? రాజుల 2వ గ్రంథం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఓడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. చదువు. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చాలండి. ఆ పిండి వేసి దాన్ని కలపమన్నాడు. ఆ మెత్తని పిండి కూరలో అంతట్లో కలిసిపోతుంది. అప్పుడు ఆ విషయం తొలగిపోతుంది. ఆ దైవజనుడు చెప్పిన ప్రకారంగా ఆ పిండిని దానిలో వేసి కలిపి వడ్డించినప్పుడు ఆ విషం కానీ, ఏ తెగులు కానీ, ఏ జబ్బు కానీ కనబడలేదు. ఇప్పుడు మేము ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఒక 13 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రాంతంలో దేవుని సేవకని వెళ్ళాను. భార్య, భర్త, 3 పిల్లలు. వారు రోజుకి 3 కేజీల రైస్ వండుకుని తింటారు. 3 కేజీలు అయినా చాలటం లేదట వాళ్ళకి. పిల్లలు చిన్న పిల్లలు, ఒకడు చిన్న పాపేమో 8 సంవత్సరాలు, బాబేమో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే పెద్దవాడు వచ్చేసి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నది. ఈ భార్యాభర్తలు అయ్యో 3 కేజీలు వండుతున్నాం, ఉదయం మధ్యాహ్నానికి చాలటలేదు మాకు, ఇంకా తినాలనిపిస్తుంది, అర్థం కావట్లేదు. ఎంత తిన్నా ఆకలి చావడం లేదు. పిల్లలు, మేము ఆకలి కల్లాడిపోతున్నాం, సంపాదిస్తున్నాం. ఎందుకో మా కుటుంబానికి ఇలాంటి భయంకరమైన పరిస్థితి కలిగిందన్న. నేను ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది?
అందరూ 2 కేజీలు అయితేనే ఎక్కువ అవుతుంది. మరి వీళ్ళు 3 కేజీలు తిన్నా సాల్ట్ ఇంకా తినాలనిపిస్తుందట అని నేను ప్రార్థన చేసి బిడ్డలను ఆశీర్వదించయ్యా, ఆ భయంకరమైన పరిస్థితి ఏదో తొలగించు ప్రభు అని ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత నెలలో వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మేము 2 కేజీలే తింటున్నాము, సంతృప్తిగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. చదువు కట్టండి గట్టిగా. సంతృప్తిగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు అదేదో ఒక శాపం మా కుటుంబాన్ని అలుముకుంది. ఇప్పటి వరకు మీరు మా ఇంట్లో వచ్చి అడుగు పెట్టారు, మా కొరకు ప్రార్థన చేశారు, ఆ శాపం తొలగిపోయింది. ఇప్పుడు మేము ఆర్థికంగా కూడా ఇంతవరకు అప్పుల పాలుగా ఉన్నటువంటి మేము ఇప్పుడు కొంచెం సమృద్ధి కలిగి కాస్త 4 డబ్బులు దాచుకోగలుగుతున్నామని చెప్పారు. ఈ నయోమి, రూతు మోయాబులో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా సంపాదన అంతా అయిపోతుంది, సంపాదన ఎక్కువ అవుతుంది. బెత్లెహేములో సంపాదించిన దానికంటే మోయాబు దేశంలో విస్తారంగా సంపాదించారు. బెత్లెహేములో వాళ్ళు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళకున్న పొలాలు చాలు, సమృద్ధిగా పండే, దాంతోనే తృప్తి పొంది విస్తారమైన ఆశీర్వాదం సమృద్ధితో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆ మోయాబు దేశానికి వెళ్ళారు. ఒకరికి 4 పనులు చేస్తున్నారు, డబ్బులు విస్తారంగా సంపాదిస్తున్నారు. కానీ వచ్చిన ప్రతి పైసా చేతిలోకి వచ్చినట్టే వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది. ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆర్థికపరమైనటువంటి దరిద్రత ఆ కుటుంబాన్ని పట్టింది. అదే సమయంలో మరణాలు, అవమానాలు, జీవితం, కుటుంబం చేదుగా, విషయంగా మారిపోయింది. చివరి దశలో నేను బెత్లెహేముకు వెళ్తానని నయోమి, రూతు ఇద్దరు వచ్చారు. రూతు దేవునితో నిబంధన చేసి పరిశుద్ధుల సహవాసం కావాలని వచ్చి, ఆ ఇద్దరు వచ్చిన తర్వాత 2వ రోజే ఆ ప్రజలందరూ అడుగుతున్నారు, నయోమి బాగున్నావా, బాగున్నావా నయోమి అని చెప్పేసి. అంటే నన్ను నయోమి అనకండి, నన్ను నయోమి అనకండి, మారానండి నన్ను. నా జీవితం చేదుగా మారిపోయింది, నా కుటుంబంలో విషయం ఉంది, నా బ్రతుకులో విషయం అయింది. ఇప్పటికీ ఆ విషయం నా భర్తని, నా 2 కుమారులు తీసివేసుకుంది. నన్ను, నా 2 కోడలు చేదు అనుభవాలలో, మారా అనుభవాల్లో జీవితాలను ఇప్పటికే శాపంగా మార్చేసాయి. మరలా మేము క్షేమంగా ఉంటామని, మరలా మాకు ఒక ఆశీర్వాదం కలుగుతుందని, మేము బ్రతుకుతామని, సమృద్ధిని అనుభవిస్తామని మా జీవితాల్లో ఆశలు లేవు. ఒకప్పుడు నయోమిని కాదు నేను, నన్ను మారానండి అంటూ. అదే సమయంలో ఆ రూతు వాళ్ళ అత్తగారిని పర్మిషన్ అడిగి నేను ఎక్కడన్నా పొలంలోకి వెళ్ళి కాస్త ఏదైనా పరిగి ఏరుకొస్తాను అని బయలుదేరింది. పర్మిషన్ అడిగి బయలుదేరి ఒక పొలంలోకి వెళ్ళింది. అది బోయాజు అనేటటువంటి ఐశ్వర్యవంతుని యొక్క పొలం. ఆ పొలములో
పనివాళ్ళు చాలా మంది ఉన్నారు. పంటను కోసినటువంటి పంటలు మోపులు కట్టి, ఆ మోపులు కట్టేటప్పుడు పేదలకి, విధవరాళ్ళకి, అనాథల కొరకు కొన్ని పిడికిళ్ళు వదులుతారు. అలా వదులుతూ ఆ పనులు కట్టి చక్కగా కుప్పలు వేసి దాన్ని నూర్చుకునే పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ యవనస్తురాలు వెళ్లి ఆ పని వాళ్ళని వెంబడిస్తా ఉన్నట్టండి. చపలు కొట్టండి గట్టి. ఆ శిష్యులని వెంబడిస్తుంది. వాళ్ళ వెనుక ఉంది. కొంచెం ఏరుకుంటా ఉంది. అమ్మా, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు? నేను నయోమి యొక్క చిన్న కోడలు. నేను మోయాబు దేశం నుండి వచ్చాను. ఈ ప్రాంతానికి వచ్చి నేను నా అత్త పోషించబడాలని, సంరక్షించబడాలని, మా జీవితాలకి కాస్త అంత ఏదైనా దొరికితే మా ప్రాణాలను తెప్పరిగా చేసుకోవాలని నేను ఈ పొలంలోకి వచ్చాను. పనివాళ్ళుగా మిమ్మల్ని చూసిన తర్వాత ఈ పొలంలో మిమ్మల్ని వెంబడించాలని నేను కోరుకుంటున్నాను అని ఆ పని వాళ్ళకు పరిచయం చేసుకుంది. ఆ పని వాళ్ళు ఈమె పరిచయమై మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వాళ్ళు తినేటటువంటి భోజనం ఈమె కోడి పెడుతున్నారు. వాళ్ళు త్రాగేటటువంటి కుండల్లో ఉన్నటువంటి నీళ్లు త్రాగి ఈమె తృప్తి పొందొచ్చు అన్నది. చపలు కొట్టలు కట్టి ఈ పొలములో మారాలేదు, చేదు లేదు. ఈ పొలములో విషపు కొండలు లేవు. గుణమెరుగైనటువంటి వెర్రి ద్రాక్ష చెట్లు లేవు. ఈ పొలములో యవలు ఉన్నాయి. ఈ పొలములో ప్రజల యొక్క దాహాన్ని తీర్చగలిగినటువంటి మంచి నీళ్ల కుండలు ఉన్నాయి. ఆమె మధ్యాహ్నపు వేళ, ఎండ వేళ ఆ పని వాళ్ళతో కలిసి అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుని అంత భోజనం చేసి, ఆ భోజనం చేసి వాళ్ళిచ్చే ఆ కుండల్లో నీళ్లే త్రాగుతూ వాళ్ళని వెంబడిస్తూ ఉందండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో ఏ పొలంలో నీవు అడుగు పెడుతున్నావు? ఆ పొలములో నీకు తృప్తి కలుగుతుందా? అది నీ జీవితానికి, నీ కుటుంబానికి విషయంగా మారుందా? ఆ బోయాజు వచ్చి అడుగుతున్నాడు, ఆ అమ్మాయి ఎవరు, క్రొత్తగా కనబడుతుంది, మన ఊరు ఆమెనా అంటే కాదయ్యా, క్రొత్తగా వచ్చింది, నీ సమీప బంధువురాలైనటువంటి నయోమి యొక్క చిన్న కోడలు, మోయాబు దేశం నుండి వచ్చింది. ఆయన అంటున్నాడు, ఈమెను గురించి నేను చాలా విన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెను గురించి నేను చాలా విన్నాను. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన అత్తను విడిచిపెట్టక వాళ్ళ దేశ సాంప్రదాయాల్ని, ఆచారాల్ని, పద్ధతుల్ని అన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు వచ్చి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన అత్తను సంరక్షిస్తూ, పోషిస్తూ
మన పొలంలోకే వచ్చి సేవకులను వెంబడిస్తుందని, ఈ పని వాళ్ళను మాత్రమే వెంబడిస్తుందని నేను ఆమెను గురించి విన్నాను. ఆమెను పిలువమని చెప్పి నీవు యెహోవా యొక్క రెక్కల నీడలోకి వచ్చావు. ఇక్కడ యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను నిన్ను ముట్టవద్దని. ఇక్కడ కొన్ని కండిషన్లు ఉంటాయి. పవిత్రతకు విరోధమైన కార్యాలు ఇక్కడ జరగకూడదని హెచ్చరించాను. నీవు మా సేవకులను వెంబడించి ఇక్కడే ఈ పొలములోనే ఉండు, వేరొక పొలములోనికి వెళ్ళవద్దు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలుకడగా ఉండుము. వాక్యం చదవండి. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీవు దాహమడుగునప్పుడు నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. కుండల యొద్దకు వెళ్ళు. నీకు దాహమైనప్పుడు పనివాళ్లు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. వారు నీ దాహం తీర్చేందుకు నీకు నీళ్లు చేది పోస్తారు. అప్పుడు నీకు సంతృప్తి కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయ మూడు బారిన జీవితాలను చిగురింపచేయ వెలగు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయ వెలగు నీవు. మారానుభవం మధురముగా మార్చగలదు. మారానుభవం మధురముగా మార్చగలదు. నకుడా ఆనందముతో కలిగించనా అటువాడగా అటుఫలమును ఆనందముతో కలిగించనా ఉపయోనా
దీపాలను గురించేయలవు మాయా అనుభవం మధురముగా మాయా అనుభవం మధురముగా హల్లెలూయా. నీకు దాహమగినప్పుడు ఆ కుండల వద్దకు వెళ్ళు. ఆ నీళ్లు పనివాళ్లు చేది నీకు పోస్తారు. ఆ పనివాళ్లు చేది పోసినటువంటి నీళ్లను నీవు త్రాగితే నీకు తృప్తి కలుగుతుంది. వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు. ఆ చెట్టుని ఈ చెట్టుని చూడవద్దు. చెట్లు కనబడతాయి, అన్ని నీడనివ్వు, అన్ని నీడనివ్వు. కొంచెం నీడగా ఉందనుకున్నా ఎండవేళ పర్వాలేదులే నీకు ఆశ్రయం కలుగుతుంది అనుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. దాని గుణం ఎరిగి ఉండాలి. దాని గుణం ఎరిగి ఉండాలన్నమాట. నక్కకి రోగం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చిందేమో మరి, హాస్పిటల్లో స్థలం దొరకలేదేమో మరి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపం తాటి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుందంటే అది మూలుగుతా 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 కూర్చుంది. అమ్మయ్యా అయ్యా అయ్యా అనుకుంటా ఉంది. ఈ చెట్టు నీడ దొరికిందిలే, పర్వాలేదులే అని చెప్పేసి అనుకున్నా. శుభ్రంగా కొంచెం నీడ తగిలేసరికి నిద్రపట్టినట్టుగా అనిపించింది. పర్వాలేదులే విశ్రాంతి దొరికింది అనుకుంటా ఉండగానే ఆ తాటి చెట్టు మీద నుంచి తాటికాయ పడిందండి తల మీద. దెబ్బకు పగిలిసి వచ్చింది తలకాయ. ఇంకంతే. మరి అది కూడా నీడనిచ్చే చెట్టు అనుకుంటున్నది. ఈ జిత్తులు మారి నాకు అదే దొరికింది. మరి దాని గుణం ఎరగల పాపం ఆ చెట్టు. ఎవడు మరి చెట్టు కిందకు పోతే దాని కాయలు ఇంత ఉంటాయి కనుక, ఆకులు పెద్దగా ఉంటాయి కనుక చక్కగా నీడనిస్తుంది. తాటి చెట్టు కింద నీడ ఉన్నాను, తాటికాయ పడిందంటే తలకాయ పడి చేస్తారు. తెలియని పాపం గుణం ఎరగాలి. నీ వెళ్లే పొలములో నీ కోసే ఆకులు నీ వండే వంటకానికి అది నీకు ఆశీర్వాదకరంగా మాధుర్యంగా ఉంటుందా? నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని విషయంగా మార్చి కలవరాన్ని పుట్టించి వెర్రి కేకలేసుకుంటూ తిరిగే పరిస్థితులు కలుగు చేస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకో. అతడు పొలంలోకి వెళ్ళాడు, అతడు కూడా పొలంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా కుండలు పెట్టి తయారు చేశాడు. ఇక్కడ కుండల్లో ఉండి నీళ్లు, ఆ నీళ్లు ఆమె దాహాన్ని తీర్చి ఆమెను తృప్తిపరుస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పొలంలోని ఆ సేవకుల్ని వెంబడిస్తూ ఉందో తన జీవితం, తన కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డం ప్రారంభం. పరిగేరుకునేటటువంటి ఆమె జీవితం ఒక్కసారిగా మరలా చిగురించడం ప్రారంభమైంది. ఆశీర్వదించబడటం ప్రారంభమైంది. ఆరోగ్యంగా ఉండటం ప్రారంభమైంది. సమృద్ధిని, సమాధానాన్ని అనుభవించడం ప్రారంభమైంది. అలా అంచెలంచెలుగా జీవితం మార్చబడి, కుటుంబం మార్చబడి ఒక పెద్ద వంశవృక్షం యొక్క నీడలోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తుకి తల్లిగా మారింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితాల్లో మనం వెళ్ళే పొలాలు మన దాహం తీర్చబడి మనం సంతృప్తి పొందేటటువంటి ఆ నీళ్లను మన కొరకు చేది పోసేటటువంటి ఆ పనివాళ్ళు, సేవకులు కావాలి. నీవు అక్కడికి రావాలని ఈ రోజున ప్రభు వాక్యం సెలవిస్తావు. ఆ యేసు ప్రభు సమరయ గ్రామంలోకి వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చుంటే ఆమె కూడా ఒక కుండ తీసుకుని వచ్చింది. ఆమె కుండ తీసుకుని నీళ్లు చేదుకుని పోతుంది. ఆమె చేదుకుని పోతుంది. ఈయన మళ్ళీ అడుగుతుంది యేసుప్రభుని, అంటే అయ్యా చేదుకోవటాన్ని నువ్వేం తెచ్చుకోలేదా అని అడుగుతుంది. అప్పుడు యేసుప్రభు అంటారు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పుకుంటాడు. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పుకుంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికీ దప్పుకొనడు. నేను మీకు దాహం తీర్చబడేటటువంటి నీళ్లను ఇస్తాను. అవంటిది నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అంటాయా? మన తాత ముత్తాతల నుండి తరతరాలుగా ఈ బావిని త్రవ్వించి తాను త్రాగి దేవుని యొక్క దర్శనాన్ని బట్టి తాను అనుభవించి మనకు అప్పగించి వెళ్ళినటువంటి యాకోబు కంటే గొప్పవాడువా? యేసయ్య అంటాడు, ఇది మోసగాని బావి. ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పుకుంటారు. నేను నీళ్లు మీకు ఇస్తాను. ఆ నీళ్లు త్రాగితే మీ జీవితంలో ఎన్నటికీ దప్పిక రాదు. మీ దాహం తీర్చబడి సంతృప్తిగా ఉంటారని చెప్పి మీ ప్రాణాలు తెప్పరెళ్తాయని. ఆ నీళ్ళేదో నాకు ఇవ్వమని. నీకు ఒక్కదానికి ఇస్తే బాగుంది, నీ భర్తలు కూడా తీసుకురమ్మంటే భర్త లేడని చెప్పి. మరి 5 భర్తలున్నారు, 6వ వాడు ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పారు. అయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పేస్తున్నావు కదా బాబు. ఏ వ్యక్తికి తెలియకుండా నేను రహస్యంగా చేసిన ప్రతి పాపం ఎలా తెలిసింది బాబు? నువ్వేదో ఒక యూదుడివేవో, ఒక విశ్వాసం అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో పెట్టి వచ్చిన వాడి సంగతి కూడా చెబుతున్నావంటే నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు బాబు. నీవు ఒక గొప్ప ప్రవక్తవి, రహస్యాలన్నీ చెప్పగలిగిన వాడు, మర్మాలను బయలుపరచగలిగిన వాడు. నీవు ఒక గొప్ప ప్రవక్తవి. నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ప్రవక్త ఎదుట నేను నా పొరపాట్లు ఒప్పుకుంటున్నాను. నేను కూడా ఆరాధనకు వెళ్తాను, కానీ అక్కడ వాక్యం బోధిస్తారు, కానీ ఏదో చెప్తా ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, పండుగ వచ్చినప్పుడు వెళ్తా ఉంటాం మా చర్చికి. మమ్మల్ని రమ్మని అడగరు. వస్తే ఎందుకు వచ్చావని అడగరు, రాకపోతే ఎందుకు రాలేదని అడగరు. మాకు ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే మానుకుంటాం. అవునమ్మా, మీరు వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు,
ఇప్పుడు పండగలప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. అయినా మీకు అసలు ఆరాధించడమే తెలియదు. దేవుణ్ణి ఆరాధించే అనుభవాలే మీకు తెలియదు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా పవిత్రంగా ఉండాలో మీకు తెలియకుండానే ఆరాధిస్తారు. ప్రార్థనకి వెళ్ళొచ్చాను, ప్రార్థనకి వెళ్ళొచ్చు, ఆరాధన చేసేసాం. ఎట చేశావు? 3 సార్లు వంగి, 4 సార్లు నిలబడి, 3 సార్లు కూర్చుని, ఏమండి కొంతసేపు మోకాళ్ళ మీద ఉండి, తలకాయ కింద పెట్టి వెనక పైకి లేపి, కొంతసేపు మౌనంగా ఉండి, వీళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ పక్కన లేపి, ఇది ఆరాధన. ఒక్కొక్క చోట ఆరాధన తెలియదు. చదువు అయితే చదివారు, బైబిల్లో అక్షర జ్ఞానం తప్ప ఆత్మ సంబంధమైన ఒక మర్మం కూడా తెలియదు. మనం చెప్పింది కూడా ఏందో, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. ఏమండి, ఆడు పట్టిన కుందేలకు ఏదో యాక్సిడెంట్ అయిందో లేకపోతే ప్రాణం పోయిందో, ఆడు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. కానీ అసలు కుందేలకు 3 కాళ్ళు 4 కాళ్ళు అని నగ్న సత్యం చెప్పడం. తనకు తెలిసిందే సత్యమని దాన్ని నిరూపించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎదుటివాడు చెప్పేది ఏంటి, వాక్యంలో ఉన్న సత్యమేంటి, ఆ తెలియకుండా ఆరాధిస్తున్న ఆరాధనలోండి ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆ జీవజలకు ఊటను పొందినట్లుగా ఆ కుండల ఎద్దుకు, ఆ ఊటల ఎద్దుకు రారు. కొంతమంది రారు. మహాజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. నీవెంత జ్ఞానం ప్రదర్శించినా నీ వెర్రి ద్రాక్ష చెట్టుని, ఆ చెట్టు ఆకులు తిని 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 నీకు వెర్రిబట్టి, ఇక ఎవరు చెప్పినా వినో. నీ శాపం నీ కుటుంబానికి, నీ జీవితానికి పట్టిన ఆ వెర్రి తొలగిపోవాలంటే ఆ మెత్తని పిండి వేయాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు దగ్గరికి రావాలి. పొలములోకి, ఆత్మ సంబంధమైన సంఘములోకి, దైవ సేవకుని వెంబడించే స్థితిలోకి రావాలి. నీకంతా తెలుసని నువ్వే బైబిల్ పట్టుకుని ప్రసంగం చేస్తారు. అసలు నీకు మారు మనసే లేదు. అసలు బాప్తిసం అంటే ఏంటో తెలియదు. బాప్తిసం ఎవరు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, బాప్తిసం ఎవరు ఇవ్వాలో నీకు బైబిల్ చరిత్ర తెలియదు. మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, బైబిల్ తీసుకుంటాడు, ఇక్కడ ఉద్యోగం చేస్తాడు, అక్కడ పోయి సభలు కొట్టిస్తా ఉంటాడు. మహాజ్ఞాని తెలియదు. వెర్రి ద్రాక్ష చెట్టు, వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు కోసి తిని తిని వెర్రిపట్టింది. ఇక ఎవరని చెప్తే వెండరు. తెలియని ఆరాధన. అమ్మాన్ని మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మీకు తెలియదు, అసలు ఆరాధించడమే తెలియదు. దేవుడు ఎవరో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఆరాధించాలంటే మీ జీవితాలు, మీ బ్రతుకులు ఎలా మార్చుకోవాలో తెలియదు. ఒకసారి ఆలోచన. వడ్డీ వ్యాపారం మాండు, సినిమాలు టీవీలు మాండు, అక్కడ పోయి ప్రసంగాలు చేస్తాడు, పాటలు పాడతాడు, పెద్దరికాలు చేస్తాడు. తెలియని ఆరాధన. నువ్వెంత మేధావైనా, నీకెంత జ్ఞానం ఉన్నా, చదువున్నా, బైబిల్ జ్ఞానం కూడా తెలిసినా నీకు తెలియని ఆరాధన చేస్తున్నావు. నీ దాహం తీర్చబడవు, నీకు తృప్తి కలగదు, అసలు నీ నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. నేనిచ్చే నీళ్లు నిత్య జీవానికి నీలోనే ఒక ఓటను పుట్టించి ఆ కుండలలో ఉన్న నీరు నిన్ను తృప్తిపరిచి
పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. చదువు గట్టిగా గట్టిగట్టు. తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. ఎవరైనా ఆరాధించాలంటే యథార్థ హృదయంతో ఆరాధించాలి. పాపములో ఉండి, చెడలవాట్లో ఉండి, అక్రమాల్లో, మోసాల్లో ఉండి మేము దేవుని ఆరాధిస్తున్నాం ఆరాధన అని చెప్పేసి అంటే సరిపోద్దండి. ఆరాధన స్తుతి ఆరాధన అని చెప్పి ఎక్కడ చూసినా ఇదే పాడు, వసన్నా పాటలే. అక్కడ స్తుతి ఆరాధన, ఇక్కడ స్తుతి ఆరాధన. మరి అక్కడ స్తుతి ఆరాధనకి ఇక్కడ స్తుతి ఆరాధనకు తేడా ఏంటి? ఇక్కడ యథార్థ హృదయంతో ఆత్మచేత నింపబడి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఆ పాపపు కొండను అక్కడ ప్రద్దలు కొట్టి, ఆ బావి దగ్గరే పగలగొట్టి, ఈ చేతు నీళ్ళు నాకు అక్కర్లేదు, ఈ దాహం తీర్చినటువంటి నీళ్లు నాకు అక్కర్లేదు, జీవజలపు ఊటలు నాకు కావాలి, ఆ జీవజలపు ఊటలతో నేను తృప్తి పొందాలి, అది నన్ను నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి. యేసయ్యా, ఇంత వివరంగా నీవు బోధిస్తున్నావంటే నీవు సాధారణమైన వ్యక్తివి కాదు. మెస్సయ్య వస్తాడని మేము విన్నాం, మెస్సయ్య సమస్తాన్ని మాకు బోధిస్తాడని మేము తెలుసుకున్నాం. ఒకవేళ నాతో మాట్లాడుతున్నా నీవు ఆయనవేనా అంటే అవును, మెస్సయ్య అని నేనే. సమస్తాన్ని బోధించి మనిషిని పాపములో నుండి విడిపించి వారి ఆత్మదాహం తీర్చబడేటటువంటి జీవజలపు ఊటలు వారిలోనే పుట్టించి ఆ పాపం కొండను బద్దలు చేసి పవిత్రమైనటువంటి ఆత్మచేత నింపబడి సాక్షిగా నిలబడినట్లుగా ఆ జీవజలపు ఊటలు పుట్టించేది నేను అని చెప్పిన వెంటనే ఆ పాపపు కుండను బద్దలు కొట్టి ఆ ఆత్మశక్తిని పొంది ఆ జీవజలపు ఓటలు తన కడుపులో నుండి, తన హృదయంలో నుండి పుడతా ఉంటే, ఆ ఆత్మ ఆమెను ప్రేరేపిస్తా ఉంటే తన శరీర కోరికలను చంపుకొని పవిత్రపరచబడి ఇప్పటి వరకు భయంకరమైన వ్యభిచారిణిగా అక్రమ సంబంధాలతో శాపాన్ని కూడగట్టుకున్న ఆ వ్యక్తి యేసయ్య మాటల ద్వారా ఆమె హృదయంలో పుట్టింది జీవజలపు ఊట, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆత్మశక్తి ఆమె గుండెల్లో పుడితే కొండను బద్దలు కొట్టి ఊళ్ళోకి చెప్తుంది, గ్రామస్తులారా నేను చేసినవని నాతో చెప్పి నా బ్రతుకుని బ్రతుకుగా మార్చినటువంటి యేసు వద్దకు మీరు కూడా రండి. ఈయన క్రీస్తు కాడా అని కేకలు వేస్తా ఉంది. మరి మీ దగ్గర ఏ కుండ ఉంది? మీ ఇంట్లో ఏ కుండ ఉంది? మీరు ఏ కుండల్లో నీళ్లు త్రాగుతున్నారు? అది మీ దాహాన్ని తీర్చి మీ మోడుబారిన జీవితాలను చిగురింపచేసి ఫలింపచేసి సంతృప్తికరమైన అనుభవాలు నేర్పిస్తుందా? దాహం తీర్చబడక చేదుకుని 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 మీకు మీరే చేదుకుని ఎవరు చేదన అవసరం లేదు. దైవ సేవకులు చేడిపోయిన అవసరం లేదు. వీళ్ళకు వీళ్ళే చేదుకుంటారు, వీళ్ళకు వీళ్ళే జనాలకు పోస్తూ ఉంటారు. పనివాళ్ళు వద్దకు వెళ్ళి ఆమేన్ హల్లెలూయా. పొలములోకి వచ్చావే, పనివాళ్ళను వెంబడించు. సర్టన్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ ద ఫీల్డ్ వర్కర్స్. యు ఫాలో దెమ్, యూ షుడ్ ఫాలో దెమ్. నువ్వు వాళ్ళని వెంబడించాలి, అంతేగాని నువ్వు చేదుకో కొండలోకి పోయి నువ్వు చేదుకో నువ్వు తాకి కొంచెం ఆడకూడ పోయి అని చెప్పలా. పని వాళ్ళని వెంబడించు. ఆమేన్ హల్లెలూయా. పని వాళ్ళను వెంబడించు, వాళ్ళు చేది పోసిన నీళ్లతో తృప్తి పొందు. నీ దాహం తీర్చబడి నీవు సంతృప్తిగా జీవిస్తావు. ఏం చేదుకునేదానికి ఎవరు లేరు నాయనా? నువ్వు కూడా చెప్పొచ్చుగా వాక్యం ఎక్కడన్నా పోయే మా ప్రాంతానికి రా, మా ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టు,
ఓ 10 మందిని కూడుకుంటాం, మా బంధువులందరం తీసుకొస్తాను అంటది. ఎవరు? ఈ సమరయ స్త్రీ. తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన కాదు. తెలిసినోడు ఎవరు చేదుకోడు, సొంతగా చేదుకోడు. దేవుని సేవకులు చేదు పోసినటువంటి ఆ జీవజలపు ఊటలతో తృప్తి పొంది నిత్య జీవానికి సిద్ధపడతాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలీదు, ఆత్మను ఎలా పొందాలో తెలీదు, ఆ ఆత్మను గురించి అసలు వినరు, ఆ ఆత్మను గురించి ఏంటని గ్రహించరు. చదువులు బానే ఉన్నాయి, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ పోయి ప్రసంగాలు చేస్తున్నారు, బైబిల్ తీసుకుని. కొంతమంది చూడండి మీరు, వాళ్ళకై వాళ్ళే చేదుకుంటారు ఏదో వచ్చినట్టుగా. దాహము తీర్చినటువంటి తృప్తి లేనటువంటి నీళ్ళు అవి. నీ పాప బ్రతుకులోని, అక్రమ బ్రతుకులోని, వ్యభిచార బ్రతుకులోని, వేషధారణ బ్రతుకులోని నీకు తెలియకుండా నీవు ఆరాధన చేస్తూ ఆ శాపాన్ని మూట కట్టుకుని నిత్య నరకాగ్నికి వెళ్తావా? జీవజలపు ఊటలతో తృప్తి పొంది నీ పాపపు కొండల్ని, ఆ ఊటల్ని బద్దలు కొట్టి పరలోక రాజ్యానికి సిద్ధపడతావా? తలలు వంచండి దయచేసి అందరూ తలలు వంచండి. ఒక క్షణం అందరూ తలలు వంచండి. శిష్యులలో ఒకడు ఫలములోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూచాడట. అది వెర్రి ద్రాక్ష చెట్టు అని వానికి తెలియదు, మంచి ద్రాక్ష చెట్టు అనుకుంటున్నాడు. అతను అనుకుంటున్నాడు ఇది మంచి ద్రాక్ష చెట్టు అని. దాని గుణమెరుగు, అది తనకి తన కుటుంబానికి విషయంగా మార్చిందని తెలియదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరు సహోదరు, నువ్వు ఏ పొలంలోకి వెళ్తున్నావు? ఏ చెట్టు ఆకులను తెలుసుకున్నావు? నీ కుండలో విషయం ఉందా, మాధుర్యం ఉందా? నోరు తెరిచి ప్రార్థన చేసుకో. నోరు తెరిచి ప్రభు సందులో ప్రార్థన చేసుకోండి. దయచేసి ఈ రాత్రి యేసయ్య నీ కొరకే సందేశాన్ని అందించాడు. ప్రతిదీ ద్రాక్ష చెట్టు అనుకోకు, ప్రతిదీ సంఘం అనుకోకు. మంచి ద్రాక్ష చెట్టుకి వెర్రి ద్రాక్ష చెట్టుకి తేడా ఉంది. దాని గుణాన్ని వెరగాలి. మంచి చెట్టు ఏదో, వెర్రి ద్రాక్ష చెట్టు ఏదో, దాని గుణమును వెరగాలి. లేకపోతే దాని ప్రభావం నీ ఇంటి మీద, నీ పిల్లల మీద, దాన్ని తినే ప్రతి ఒక్కరి మీద ఆ విష ప్రభావం ఉంటుంది. వెర్రి పట్టి తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. అంతే ప్రభు చెప్పాడు. ఆ కుండలో ఉన్న విషయం తొలగాలంటే మెత్తని పిండి తీసుకుని వచ్చింది. ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో ఆ పిండి వేసిన వెంటనే కుండలో ఉన్న విషయం తొలగిపోయింది. ఏ విషయము కానీ, ఏ జబ్బు కానీ లేదు. మాధుర్యంగా మార్చాడు. ఇదిగో నయోమి, రూతు, ఓర్ప, వీళ్ళందరూ మోయాబులో ఉన్నారు. ఒకరికి నలుగురు సంపాదిస్తున్నప్పుడు, వేలకు వేల, లక్షలకు లక్షలు సంపాదిస్తున్నప్పుడు సమృద్ధి లేదు. వ్యక్త హస్తాలతో ఉన్నారు. సంపాదించిన సంపాదనంతా రోగాలకి, అప్పులకి, వడ్డీలకి, కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, త్రాగుడికి, అక్రమ కార్యక్రమాలకి వెళ్ళిపోతారు.
అర్థం కావడం పరిస్థితి. మరణం ఆ కుటుంబంలో విడేతలను మార్చండి. బెత్లెహేములోకి వచ్చి ఆ యవనస్తురాలు పొలములోనికి వెళ్ళి పరిగేరుకుంటూ ఆ దైవ సేవకులు విడిచిపెట్టినటువంటి, ఆ పని వాళ్ళు విడిచిపెట్టినటువంటి పిడికిళ్ళు ఏరుకుంటూ వారినే వెంబడిస్తూ వారు చేది పోసినటువంటి కుండలో ఉన్న నీళ్లను త్రాగి తృప్తి పొంది ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని మార్చుకుంది. అదిగో సమరయ స్త్రీ పాపము కుండతో తృప్తి లేక జీవితాంతం భయముతో కలవరంతో దాన్ని తీర్చబడక అల్లాడిపోతుంది. తను భక్తి చేస్తుంది, ప్రార్థనకు వెళ్తుంది, వాక్యం వింటుంది, కానీ పాపాన్ని విడిచిపెట్టింది. తనకై తానే చేరుకుంటుంది. ఎవరో చేరిపోయిన అవసరం లేదు. దైవజనులు అంటారు, పనివాళ్ళు చేదు పోసిన కుండల్లో మూలుతారు. మీరు మీకు తెలియందాన్ని ఆరాధిస్తున్నారు, నేను నాకు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాను. మీరు ఎన్ని చేదుకుని పోయినా నీ దాహం తీర్చబడదు. నేను ఒక ఊటమిస్తాను. ఆ కుండను బ్రద్దలు కొట్టగలిగితే దాహము తీర్చకుండా పాపపు బ్రతుకులో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి ఆ పాపపు కొండను బ్రద్దలు కొట్టగలిగితే, నా యందు విశ్వాసం ఉంచగలిగితే, నీ పాప బ్రతుకుని విడిచిపెట్టి ఆత్మతో సత్యముతో ఎలాంటి హృదయంతో నేను ఆరాధించినట్లుగా ఒక జీవజలపు ఊట నీ హృదయంలో నేను పుట్టిస్తాను. రబాల శమ రబాల శమ రబాల యశమ మహోదర కరబలందర బల. నీ జీవితంలో ఒక నూతన పుట్టించుకుంటాను. ఈ రాత్రి జీవితం విప్లవాత్మకమైన మార్పు కలగబోతుంది. నీ ఆత్మదాహం తీర్చి నేను నిత్య రాజ్యానికి తీసుకెళ్ళి ఆత్మ పరిశుద్ధాత్మ అనే జీవజలకు ఊట కుండలు లేకుండా యేసయ్య ద్వారా ఆయన సేవకులు చేరిపోసే ఆ నీళ్ల ద్వారా, ఆ ఆత్మనే జీవజలపు ఊట ద్వారా నీవు తృప్తి పొంది పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నావు. ఒక తీర్మానం చేసి ప్రార్థన చేయి. ఎంతకాలం దాహం తీర్చని కుండతో నీకు నీవే చేదుకుని నీ జీవితాన్ని కన్నీళ్లమయంగా మార్చుకుంటావు. అవమానంతో జీవిస్తూ ఉంటావు, పాపంలో పొరలాడుతూ ఉంటావు. నీవే సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆ పాపపు కుండను విడిచిపెట్టాలి. ఆ పాపపు కుండను విడిచిపెట్టాలి. ఈ గుండెల్లో ఒక పరిశుద్ధాత్మని జీవజలపు ఊట ఊరేటట్లుగా యేసు వద్దకు రావాలి, అపోస్తలుల వద్దకు రావాలి. ఆ కుండని బ్రద్దలు కొట్టాలి. ఈ రాత్రి తీర్మానంతో ప్రార్థించి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతాను. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతాను. జీవము కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు. ఈ నెల మొట్టమొదటి వారంలో ఈ రాత్రి ఆరాధనలో ఇంతవరకు పరిశుద్ధాత్మదేవుడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మీ ప్రజలు ఎవరిని వెంబడించాలో ఎవరిని వెంబడించకూడదు అయ్యా తిరిగి ఆడుతూ జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ అయ్యా అటువంటి పరిస్థితిలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నటువంటి ఈ బిడ్డలతో ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ మనస్సు తీసుకున్నాను. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభావితమైన ప్రతి మాట నా హృదయాలలో నీరు కట్టి బలిపట్టేది తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా విషపు చెట్టుల దగ్గరికి వెళ్ళి విషపు చెట్టును ఆశ్రయించడం కంటే ప్రభావం గల మీ సన్నిధికి వచ్చి అభిషేకించబడిన దైవ సేవకులను వెంబడిస్తూ వారి పాదముల చేత కూర్చుని జీవపు ఓటను
ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దైవ సేవకులు మీరు బలపరిచి అభిషేకించి కూడా వచ్చిన ప్రజానికముతో ఒక ప్రత్యేకమైన కానువలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రములు. మాతోనూ మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. వాక్యమిత్రుల దైవ సేవకులను ఇంకనూ మీరు బలపరిచి అభిషేకించి మీ సన్నిధిలో అనేక చోట్ల మీ సాక్షులుగా బలపరిచి వాడుకున్నామని కూడా వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా చేతనేను మీ నిత్య రాజ్యానికి వారసులుగా వాళ్ళందరినీ మీరు తీర్చిదిద్దమని ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం